ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. మన్మోహన్ సింగ్ దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారు సీఎం చంద్రబాబు. కరెంటు ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. భారీ ర్యాలీతో నిరసన. ఆ పరిశ్రమల యాజమాన్యానికి సారీ చెబుతున్నా జేసీ ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాలు. ఆయన కన్ను మూశారు. ఆయన మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ట్వీట్ చేశారు. గురువారం సాయంత్రం తీవ్ర అవస్థకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డుల్లో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9:51 మన్మోహన్ సింగ్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రీమా దాదా ఒక ప్రకటనలో చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు. ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి అభిషేక సేవలో వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పివి సింధు దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల వివాదంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్. మా దురదృష్టం వల్ల శ్రీశైలం కోల్పోయాం, ఆంధ్రాకి ఇవ్వాల్సి వచ్చింది. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. మా తెలంగాణ భక్తుల మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వాలి. టీడీటీ తరఫున తెలంగాణలో ధర్మ ప్రచార నిధులను కేటాయించాలి. నాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు
కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గురి కాబడతా ఉన్నారు. ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ తో మంతనాలు జరుపుతా ఉన్నాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించేవాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారో అధిక రాబడి కూడా వస్తుంది. మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు గానీ గుళ్ల డెవలప్మెంట్ల కోసం గానీ కాలనీ గుళ్ల కోసం గానీ మాకు చాలా నిధులు వచ్చేవి. మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ, ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ మండపాలు గ్రామాన కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి టీటీడీ వారు తలుచుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది. మళ్లీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకొచ్చారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ కు తెలంగాణలో ప్రత్యేకమైన అనుబంధం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను బీఆర్ఎస్ నేతలు హాజరై ఘన నివాళులర్పిస్తారని అన్నారు. ఈ మేరకు కేసీఆర్ ఇవాళ శుక్రవారం ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను బీఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరు కానుందని చెప్పారు. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ అమోఘమైన సేవలు అందించారని అన్నారు. మన్మోహన్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన తనకు వారితో వ్యక్తిగత అనుబంధం ఉందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు బూడిద రవాణా చేసే లారీల విషయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి జేసీ క్షమాపణ చెప్పారు. ఆదినారాయణ రెడ్డితో జరుగుతున్న గొడవతో పరిశ్రమకు అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు నష్టం జరగకూడదని సారీ చెప్తున్నట్లు జేసీ పేర్కొన్నారు. యాజమాన్యానికి మరియు ఈ విషయంలో మా లారీ వాళ్ళు ఎంప్లాయీస్ కష్టపడ్డారు, నష్టపోయినారు. అందువల్లనే నా పిల్లలు నా భార్య దాంట్లో అర్థం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. నేను ఒకటి చెప్తాను, నేను ఏమీ కాదు 5 ఏళ్ళు నేను అవస్థపడ్డా. ఎందుకు? నేను ఎవరి కోసం అవస్థపడలేదు, మా ఊరి జనం కోసరం, నన్ను నమ్మిన జనం కోసరం కష్టపడ్డా. నాకు ఏ పార్టీ నాయకులు చెప్పలేదు ఇలా చేయి అలా చేయని. నన్ను ఎవరైనా కలిస్తే ఉంటారు, నా గడిచిన 5 సంవత్సరాల్లో నువ్వు చాలా 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 నష్టపోయినావని. నేనేమి నా పొగుడుతోనూ నా యొక్క ప్రిషియస్ కోసమో నష్టపోయినా. నేను ఎవరిని బ్లేమ్ చేయను, అవసరం లేదు. లేని వాళ్ళం ఈరోజు కూడా మాకేం పోయినా మేము బాగానే ఉన్నాం. ఎస్ 5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నా. ఎవరి వల్ల పోగొట్టుకున్నా? నా పొగురు నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా అంతే. నా కోరమంగళంలో ఇల్లు ఉండే ఎప్పుడో కొనిచ్చిన మీ టీవీ ఏషియా నెట్ ఓనర్దే ఆ ఇల్లు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కూడా నాకు ఉన్నాయి. ఎస్ ఈ 5 ఏళ్ల కోసం నేను నమ్ముకున్నా. నేను తప్పు చేయలేదు. పాండ్యాసు నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం అవసరం లేదు. ఈ రోజు కూడా బాగున్నా. ఇవన్నీ చెప్తా వస్తానంటే రాధాకరం పాండ్యాష్ కోసరం. చంద్రబాబు పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించాలి. రాజమండ్రి కరెంట్ ఆఫీస్ వద్ద విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేసిన రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్ఘారి భరత్ విద్యుత్ బాధుడిపై పోరుబాటలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చెల్లిబైన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు గారు, ఇతర నాయకులు ఈ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కానికి చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది, హైదరాబాద్ బషీర్బాగ్ లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీలు పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సీఎండీ ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు, ఇప్పుడు ఈ గడిచిన 7 నెలల్లో పులివెందుల విజయ గార్డెన్లో జరిగిన సంగీత అహ్మద్ల వివాహానికి హాజరైన వైఎస్ దంపతులు. చంద్రబాబు విద్యుత్ శాఖకు పోటెత్తిన జనం. కరెంట్ ఛార్జీల పెంపుకు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. భారీ ర్యాలీతో నిరసన. తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఇప్పుడు అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపిన కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సింగర్మల మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి కరెంట్ ఆఫీస్ వరకు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నేతలతో కలిసి ఆలూరు సాంబశివారెడ్డి, సమన్వయకర్త వీరాంజనేయులు కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తగ్గిస్తాము అని చెప్పి చాలా సందర్భాల్లో మీటింగ్స్ లో చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. కరెంటు బిల్లు పెంచకపోవడం గత దేవుడెరుగు. గత నవంబర్ నెలలోనే దాదాపు 6,070 కోట్లు భారం మోపినాడు. అంటే సగటున నెలకి ₹1.28 చొప్పున యాడ్ చేసి నవంబర్ కరెంట్ బిల్ వచ్చింది. మళ్ళీ డిసెంబర్ నెలలో కూడా ఇంకో 9,400 కోట్లు, అంటే దాదాపు 15,400 కోట్ల రూపాయలు భారం ఈరోజు ప్రజలపైన వేసే పరిస్థితిని చూస్తున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కరెంటు ఛార్జీల మీద మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా భారం వేస్తున్నారని. మరి మీరు వచ్చిన తర్వాత చేసింది ఏమిటి? అట్లాగే సోలార్ ఎనర్జీ తెస్తాను, సోలార్ నేనే కనిపెట్టా అన్నట్టుగా మాట్లాడి మరి ఏదో రకంగానే తగ్గిస్తా అని చెప్పి ఆ రోజు ఆయన ప్రభుత్వంలో మరి కరెంటుని, సోలార్ ని ఇవన్నీ ₹4.50 యూనిట్ కొని ఒప్పందాలు చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఒప్పందాల్ని ₹2.50కే దాదాపు కొన్నా కూడా ఈరోజు సెకితో ఒప్పందం చేసుకున్నా కూడా ఈ రోజు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు. విద్యుత్ వెలుగుల కారణం చంద్రన్న, విద్యుత్ భారాలకు కారణం జలగన్న. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. చంపేసి చాలా మంది మీద రేప్ అటెంప్ట్ చేసి చాలా మంది చచ్చిపోతే కనీసం ఒక్క అమ్మాయినైనా పలకరించారా? కానీ ఈ రోజు మాత్రం తగుదనమ్మా అని బయటకు వస్తున్నారు. ఎందుకు? అధికారం పోయిన తర్వాత మీరు బయటకు రావాలనా? ఆ రోజు మీరు బయటకు వస్తే మనుషులే కాదు, పొరపాటు ఎక్కడైనా బయటకు వస్తే మనుషులతో పాటు చెట్లు, చేమలు కూడా ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. చెట్లు కొట్టేయడం, స్కూల్కి సెలవులు ఇచ్చేయడం, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వేయడం, పరదాలు కట్టేయడం, పోలీసులు పరిగెత్తించడం, మమ్మల్ని అవసరస్తులు చేయడం ఒకటా? బ్రిటిష్ వాళ్ల పరిపాలన కన్నా చాలా చాలా దారుణంగా చేసిన మీరు ఈరోజు నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకు అసలు ఉందా? మీరు 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈరోజు మళ్ళీ తగుందమ్మా అని మీరే వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మీకంటే ఎలాగో. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. మన్మోహన్ సింగ్ దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారు. సీఎం చంద్రబాబు
కరెంటు ఛార్జీల పెంపును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. భారీ ర్యాలీతో నిరసన. ఆ పరిశ్రమల యాజమాన్యానికి సారీ చెబుతున్నా జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.